యథాతథంగా ఉన్నదా అని అంటే ఇదేమీ కూడా అనువాదం కాదు. దీన్ని కేవలము ఈ రామాయణాన్ని ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నటువంటి కథ ఇది. ఇప్పుడు ఇందులో గుణభద్రుడు ఈ ఉత్తర పురాణం ఉన్నది కదా, అందులో సీత మండోదరి యొక్క కుమార్తె అలా రాయడం జరిగింది. అలాగే ఈ రెండో రకమైనటువంటి రామాయణం ఉన్నది అన్నాం మనం. ఏది విమల సూరి యొక్క పామచర్య అనేటటువంటి కథను అనుసరించి రాసినటువంటిది. ఇందులో రావణుడు మహావీరుడు, నీతివంతుడు. వానరులు వీళ్ళందరూ కూడా, అంటే వానర జాతి అంతా కూడా కపిధ్వజులైనటువంటి విద్యాధరులు. అలాగే రాక్షసులు కూడా, వీళ్ళు కూడా విద్యాధరులేను అని చెప్తాడు ఇందులో. జైన సాహిత్యంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది అంటే రాముడు కాదు, లక్ష్మణుడు. జైన రామాయణంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరు అంటే లక్ష్మణుడు ముఖ్యమైనటువంటి పాత్ర, ప్రధాన పాత్రధారి. ఇందులో రాముడు ఏకపత్ని వృత్తుడు కాదు. జైన సంప్రదాయంలో బలదేవులు, వాసుదేవులు, ప్రతివాసుదేవులు అనేవాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రతి యుగంలోనూ జన్మిస్తారు అని చెప్పబడుతూ ఉన్నది. ఇందులో 8వ బలదేవుడు రాముడు, 8వ వాసుదేవుడు లక్ష్మణుడు, 8వ ప్రతివాసుదేవుడు రావణుడు. రాముడికి ఈ జైన రామాయణంలో 1000 మంది భార్యలు ఉన్నారు. లక్ష్మణుడికి 8 మంది పట్టపురాణులు ఉన్నారు. 16,000 మంది భార్యలు ఉన్నారు. లక్ష్మణుడు నల్లగా ఉంటాడు, రాముడు తెల్లగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఈ జైన రామాయణంలో వాళ్ళు రాసుకున్నటువంటి విషయాలు ఇవి. అలాగే ఇక్కడ ఈ జైన రామాయణంలో చెప్పినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అంటే లక్ష్మణుడే చక్రధరుడు, అంటే ఆయనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఆయనే గరుడ వాహనుడు, ఆయనే నారాయణుడు. ఎవరు? లక్ష్మణుడు. మరి రావణుడి యొక్క అసలు పేరు ఏమిటి అంటే రత్నశ్రవసుడు, దశముఖుడు అనేది అతడి యొక్క బిరుదు. వాలి మేరు పర్వతాన్ని తన బొటన వేలుతో అదివి పెట్టాడు ఒకసారి. అప్పుడు దాని కింద పడి అనేక సంవత్సరాలు రోధించాడు. అందుకే అతడికి రావణుడు అనే పేరు వచ్చింది. ఈ జైన రామాయణంలో సుగ్రీవుడి యొక్క కుమార్తె సుభద్ర, ఈవిడ్ని రాముడికిచ్చి వివాహం చేశారు. హనుమంతుడు రావణుడి యొక్క స్నేహితుడు. ఈ హనుమంతుడికి 4 భార్యలు ఉన్నారు. రావణుడి యొక్క కూతురైనటువంటి సత్యవతి, శూర్పణఖ యొక్క కూతురైనటువంటి అనంతకుసుమ, సుగ్రీవుడి యొక్క కుమార్తె అయినటువంటి పద్మరాగ, నరుడి యొక్క కుమార్తె అయినటువంటి హరిమాలి. వీళ్ళ 4 కూడా వివాహం చేసుకున్నాడు ఈ హనుమంతుడు. అయితే ఈ రావణుడు హనుమంతుణ్ణి కర్ణమండలపురము అనేటటువంటి ప్రాంతానికి అధిపతిగా చేశాడు. ఆ తర్వాత కాలంలో రావణుడు సీతనెత్తుకొచ్చాడు. సీతాపహరణము అనేది అకార్యము అని చెప్పాడు హనుమంతుడు. రావణుడు వినలేదు. దాంతో వీళ్ళిద్దరికీ తగాదా వచ్చింది. వీళ్ళిద్దరికీ సరిపోలేదు. అక్కడితో ఈ హనుమంతుడు రావణుడితో తెగదెంపులు చేసేసుకుని రాముడితో చేరిపోయాడు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళిద్దరూ కూడా ఈ జైన రామాయణంలో మరణించలా. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళిద్దరూ మరణించలా. వీళ్ళిద్దరూ జీవించే ఉన్నారు. విభీషణుడు లంకకి రాజు అయ్యాడు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళిద్దరూ కూడా చిన్న చిన్న రాజ్యాలకు రాజులయ్యారు. ఈ జైన రామాయణంలో చాలా విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే రావణుడు
అహింసాప్రియుడు. యజ్ఞాలలో హింస చేస్తారు కాబట్టి యజ్ఞాలన్నీ కూడా ధ్వంసం చేశాడు. అంతేగాని మునీశ్వరులని ఋషీశ్వరులని హింసించడం కానీ వేదాన్ని ద్వేషించడం కానీ అతడి యొక్క అభిమతం కాదు. రావణ బ్రహ్మకి శివుడికి బదులుగా ఈయన ప్రతిసారి కూడా జైన మత స్థాపకుడైనటువంటి జినుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. మనకేమో ఈ రావణుడు శివుని గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తాడు, కానీ ఈ జైన మతంలో జినుడిని గురించి తపస్సు చేస్తాడు. అలాగే ఈ జైన రామాయణంలో దశరథుడికి మొత్తం 4 భార్యలు ఉన్నారు. అయితే ఆ 4 ఎవరు అంటే అపరాజిత, కైక, సుమిత్ర, సుప్రభ. వీళ్ళ 4 కూడా దశరథుడి యొక్క భార్యలు. అపరాజిత యొక్క కుమారుడే పద్ముడు, అతన్నే రాముడు అని అంటారు. సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు, ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ, విష్ణు స్వరూపుడు. కైక యొక్క కుమారుడు భరతుడు, సుప్రభ యొక్క కుమారుడు శత్రుఘ్నుడు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే సీత అయోనిజ కాదు. జనకుడికి నాగలితో భూమిని దున్నుతూ ఉండగా దొరికింది కాదు సీత. జనకుడికి విదేహ అనేటటువంటి భార్య వల్ల జన్మించింది ఈ సీత. ఈ జైన రామాయణంలో మారీచుడు, బంగారు లేడీ ఇవన్నీ ఏం లేవు. రాముడికి సీత, ప్రభావతి, రత్నిభ, శ్రీమద వీళ్ళందరూ కూడా రాముడి యొక్క భార్యలు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు లక్ష్మణుడు గరుడ వాహనారూఢుడై తన చక్రాయుధంతో రావణ సంహారం చేశాడు. అంతేగాని రాముడు రావణుని చంపల. ఇలా వాళ్ళ యొక్క దీన్ని బట్టి, ఆ సంప్రదాయాన్ని బట్టి ఈ రామాయణాన్ని వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఇది జైన రామాయణం. అలాగే బౌద్ధ మతంలో కూడా ఈ రామాయణం అనేది రాయబడింది. బుద్ధుడి యొక్క జాతక కథల్లో రామాయణం చెప్పబడింది. దశరథుడు వారణాసికి రాజు. ఆయన యొక్క మొట్టమొదటి భార్యకి రాముడు, లక్ష్మణుడు అనేటటువంటి కుమారులు, సీత అనేటటువంటి కుమార్తె కూడా పుట్టారు. అంటే ఇక్కడ రాముడు, సీత వీళ్ళిద్దరూ ఏకోదరులు, ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు. ఆ తర్వాత ఆ భార్య కాస్త మరణించింది. అప్పుడు దశరథుడు 2వ వివాహం చేసుకున్నాడు. ఆమె యొక్క కుమారుడే భరతుడు. అయితే ఈ 2వ భార్య భరతుడికి రాజ్యం ఇమ్మని చెప్పేసి అడిగింది. అప్పుడు దశరథుడు తన మొదటి భార్య సంతానానికి అన్యాయం జరిగిపోతుంది అని భయపడి తాను ఇంకా 12 సంవత్సరాలే బతుకుతాను అని, అంతవరకు మొట్టమొదటి భార్య పిల్లలందరినీ కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటట్టుగా ఒక ఏర్పాటు చేశాడు. కానీ 9 సంవత్సరాలకే ఈ దశరథ మహారాజు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ సవత్తల్లి భరతుడికి పట్టాభిషేకం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ ఆవిడ యొక్క కుమారుడైనటువంటి భరతుడు ఆ పట్టాభిషేకానికి అంగీకరించలా. అలా అంగీకరించకుండా రాముణ్ణే రాజ్యానికి